దిల్ రాజు, శ్రీకాంత్ అడ్డాల కెరీర్లో ఎప్పటికీ ఎవర్గ్రీన్ మూవీగా నిలిచిపోతుంది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. 2013లో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్ అన్నదమ్ములుగా నటించారు. అంజలి, సమంత హీరోయిన్లుగా మెప్పించారు. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ముఖ్యంగా దశాబ్ద కాలం దాటినా ఇప్పటికీ టీవీలో, యూట్యూబ్లో ఈ సినిమాని చూస్తూనే ఉన్నారు ఆడియన్స్. అంతలా ఈ చిత్రం వాళ్ల మనసుల్ని హత్తుకుంది. ఇక ఈ నెల 7న ఈ చిత్రం రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హడావిడి మామూలుగా లేదు. మహేష్ బాబు, వెంకటేష్ ఫ్యాన్స్ తెగ పోస్టులు పెడుతున్నారు. అయితే తాజాగా నెటిజన్లు కొంతమంది రీరిలీజ్ వేళ ఓ స్పెషల్ డిమాండ్ ముందు పెట్టారు. రీరిలీజ్ వేళ మహేష్ బాబు, వెంకటేష్ ఇద్దరికీ సెపరేట్ టైటిల్ కార్డ్స్ వేయాలంటూ అడుగుతున్నారు. వెంకటేష్కి అయితే ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి స్పెషల్ టైటిల్ కార్డ్ పడింది. ఇది ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ టైటిల్ కార్డ్ ఎస్వీఎస్సీ రీరిలీజ్కి వేయాలని కోరుతున్నారు. ఇక మహేష్ బాబుకి అయితే గుంటూరు కారం చిత్రానికి పడిన టైటిల్ కార్డ్ కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే జరిగితే టైటిల్ కార్డ్స్కే థియేటర్ దద్దరిల్లిపోతుంది. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు రీరిలీజ్ వేళ ఈ సినిమా షూటింగ్ విశేషాలు, పాత విషయాలన్నీ మళ్లీ వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల పాత వీడియో ఒకటి మళ్లీ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కీలకమైన రేలంగి మావయ్య, హీరో తండ్రి పాత్రకి రజనీకాంత్ని తీసుకోవాలని శ్రీకాంత్ అడ్డాల అనుకున్నారట. ఇందుకోసం చెన్నై వెళ్లి రజనీకి కథ కూడా చెప్పారట. తలైవాకి కూడా కథ నచ్చి ఖచ్చితంగా చేస్తానని హామీ ఇచ్చినట్లు శ్రీకాంత్ ఇందులో చెప్పారు. కానీ తర్వాత రజనీకి ఆరోగ్యం బాగోలేక ఈ సినిమా చేయలేనని చెప్పారట. దీంతో ఈ పాత్రకి ప్రకాష్ రాజ్ని తీసుకున్నట్లు శ్రీకాంత్ అడ్డాల చెప్పారు. ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అసలు ఈ పాత్రకి రజనీకాంత్ లాంటి స్టార్ హీరోని ఎలా ఊహించుకున్నారో అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే శ్రీకాంత్ అడ్డాల మాత్రం మహేష్ బాబు, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో ఇలాంటి సినిమా చేయడమే ఓ ప్రయోగమని, అలాంటిది రజనీ ఆ పాత్ర చేస్తే మరో ప్రయోగం అవుతుందంటూ చెప్పుకొచ్చారు.